10 రోజుల పాటు జరిగే వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల జారీపై అధికార యంత్రాంగం లోతుగా అధ్యయనం చేసి వారం రోజుల్లో విధి విధానాలపై ప్రకటన చేస్తామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. స్థానిక అన్నమయ్య భవనంలో డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భక్తులతో ఫోన్లో మాట్లాడి వారి సందేహాలను నివృత్తి చేశారు. శ్రీ పద్మావతి కార్తీక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని ఈవో తెలిపారు. 10 రోజులు ఆ ఉత్సవాలు నిర్వహించాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. అయితే అంతకుముందు తిరుపతిలో టోకన్స్ జారీ చేస్తున్నప్పుడు కొంత ఇబ్బంది ఎదుర్కొన్నాం. ఇటువంటి ఇబ్బంది రాకుండా ట్రాన్స్పరెంట్గా ఏ విధంగా ఈ టోకన్ను ఆన్లైన్ ఆఫ్లైన్ మొత్తానికి సిస్టమ్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది దాని మీద ఒక డీటెయిల్డ్గా ఎక్సర్సైజ్ చేసుకోవాల్సిందిగా నిర్ణయించుకున్నారు. అయితే అడిషనల్ ఈవో గారి ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం స్టడీ చేస్తూ ఉన్నారు డిఫరెంట్ పాసిబిలిటీస్. ఈ పాసిబిలిటీ స్టడీ చేశాక త్వరలోనే అంటే ఫైనల్ డిసిషన్ ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది మీడియా ద్వారా భక్తులందరికీ తెలియజేసుకోవడం జరుగుతుంది.